शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियता प्रणता स्मतां स्वाहा। ॐ श्री दुर्गायै नमः। दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभान् ददासि। दारिद्र्यदुःखभयहारिणिका त्वदन्या सर्वोपकारकरणाय सदाव्रतचित्ता स्वाहा। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके गौरि नारायणि नमोऽस्तु ते स्वाहा। ఓం శ్రీ దుర్గాయై నమః. భక్తులందరికీ దేవీ నవరాత్రుల్లో మనం దుర్గా హోమాన్ని నిర్వహించబోతూ ఉన్నాం. దీన్ని చండీ హోమం అని కూడా అంటారు. మనం చండీ అమ్మవారిని 700 మహామంత్రాల చేత చేసేటువంటి హోమాన్ని చండీ సప్తశతి పారాయణం, అలాగే చండీ సప్తశతి హోమం అని చెప్పి పిలుస్తారు. ఈ 9 రోజులు కూడా చాలా విశేషం. మనం ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం రోజుకు 3 సార్లు చక్కగా ఏ సమయంలో అయినా కూడా ఆ చండీ దేవతను ధ్యానించవచ్చు, హోమం చేసుకోవచ్చు. ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ముందుగా తెలియజేస్తే మీ ఇంటికి వచ్చి ఈ చండీ హోమాన్ని నిర్వహిస్తాం. తప్పకుండా అమ్మవారి యొక్క కుంకుమార్చనలు కానివ్వండి, అమ్మవారి యొక్క లలితా సహస్రనామ పారాయణాలు కానివ్వండి, చండీ సప్తశతి పారాయణ, చండీ సప్తశతి హోమం, దుర్గా హోమం, ఇవన్నీ కూడా కలియుగంలో శరన్నవరాత్రులు ఈ 9 రోజులు ఎవరైతే నిష్ఠతో చేస్తారో వాళ్ళ మీద జగన్మాత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి అందరినీ కూడా జగన్మాత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లు అందరినీ కూడా అనుగ్రహించుగాక. సాంస్క్రిట్ బ్రదర్స్.